సువార్తా దీపము యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనము తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. వాడు కన్ను గిడుసు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గుర్తులు చూపును అంటున్నాడు. ప్రియమైన దేవుడిలారా, ఈ లోకంలో స్త్రీ పురుషులు పాపం చేయుటకు ఒక ప్రత్యేకమైనటువంటి అలవాటును కలిగి ఉన్నారు. అదే సైగలు చేయుట, గుర్తులు చెప్పుకునుట. ఆ పాపం చేయుటకు వారు ఒక సపరేట్గా ఒక ప్లేస్ను ఏర్పాటు చేసుకుని ఆ ప్లేస్కి వెళ్ళి పాపం చేయుటకు గుర్తులు చెప్పుకునుచు సైగలు చేసుకునుచు ఆ ప్రదేశానికి వెళ్ళి పాపం చేస్తూ దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యంలో ఈ యొక్క మాట ముందుగానే దేవుడు బయలుపరిచాడు, పొందుపరిచాడు. కాబట్టి ఈ విషయం తెలుసుకొని మనము సర్వము ఎరిగిన దేవుడిని మనం కలిగినటువంటి వారమే ఈ లోకంలో జీవించినప్పుడు, పాపం లేనటువంటి వారుగా జీవించినప్పుడు మనము పరలోకంలో ఉండడానికి అవకాశం ఉండదని ఇక్కడ లేఖనం తెలియజేస్తున్నది.